మీ అందరి సహకారంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ 5 నెలల కాలం లోపలనే ఆపరేషనల్ లాస్ లేకుండా, అంటే ప్రస్తుతం సంస్థ నడవడానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా సంస్థ ముందుకు పోతూ ఉంది. పాత బకాయిలు తప్ప ఇప్పుడు సంస్థ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మహిళలకు ఉచితంగా ఇస్తూ, మహాలక్ష్మి ఉంటే ఇల్లు ఎట్లా కలకలాడుతూ, ఆర్టీసీ బస్సులు కానీ బస్ స్టాండ్ కానీ కలకలలాడుతూ ఆర్థికంగా కూడా సంస్థ స్వయం సమృద్ధిగా ఆపరేషన్ లాస్ లేకుండా ముందుకు వస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అందుకు సంబంధించి కూడా ఇంకేదైనా సూచనలు ఉంటే చేయమని చెప్పి కోరుతూ, అందరం కూడా ఎవరి గమ్యాల్లో ఎవరి వ్యవహారంలో ఎక్కడికెక్కడ బిజీగా ఉన్నా హాలిడే అంటే వీకెండ్గా మీరందరూ కూడా జనరల్గా సమయాన్ని బయటికి ఇవ్వగలిగేటువంటి సందర్భం లోపల మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం మీ అందరికి సంబంధించి అంటే దేశ సంపద కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, అనేక రకాలుగా గ్రోత్కు సంబంధించి ఉపయోగపడుతున్న మీరు ఇక్కడికి వచ్చి కష్టపడి చదువుకొని మాతృదేశానికి, మాతృ రాష్ట్రానికి, మాతృ జిల్లాకు ఉపయోగపడే సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఒకటి. ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొని వచ్చి, ఎన్ఆర్ఐ పాలసీ అంటే దర్ ఇస్ 2 టైప్స్ ఆఫ్ పాలసీ. ఒకటేమో అరబ్ కంట్రీస్కి సంబంధించినటువంటి మైగ్రెంట్ లేబర్ సంబంధించి, 2 అప్గ్రేడేషన్ అంటే ఎడ్యుకేషన్ లోపల ఐటీ ఇతర ఆధారమైనటువంటి వ్యవహారికి సంబంధించినటువంటి ఈ యొక్క డెవలప్డ్ కంట్రీస్కి వచ్చేటువంటి వ్యవహారం ఒకటి. మనం 2 రకాలు తీసుకున్నట్టయితే ఐటీ రంగానికి సంబంధించిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. భవిష్యత్తులో తప్పకుండా ఇంకా మరింతగా క్షేత్రస్థాయికి పోవాలనే ఆలోచన ముందుకున్నది. అందుకు సంబంధించి మీ అందరి సహకారాన్ని కోరుతుంది. ప్రభుత్వం సానుకూలంగా అందుకు స్పందించడానికి సిద్ధంగా ఉంది. జిల్లా కేంద్రాల్లో కావచ్చు, నూతనంగా ఏర్పడే జిల్లా కేంద్రాల్లో కావచ్చు, లేదా ఇతరత్ర పాలసీల ప్రకారంగా ఇక్కడ ఇబ్బంది ఉన్నట్టయితే దాన్ని కూడా రిజాల్వ్ చేసి ముందుకు ఈ యొక్క ఐటీ విస్తరణకు సంబంధించి కూడా సానుకూలంగా ప్రభుత్వం ఉంది అనే మాట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఉండగలిగేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, సాంకేతికంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఇష్యూస్ను రిజాల్వ్ చేయడానికి సహకరిస్తామనే మాట సందర్భంగా గమనిస్తూ, రాష్ట్ర మంత్రిగానే కాకుండా ఈ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కూడా మీరంతా ఎక్కడైనా ఏదైనా ఇక్కడ నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేసుకునే ఇష్యూస్ ఉంటే కూడా మీ అందరికీ సపోర్ట్గా ఉండాలనేటువంటి పాలసీ కూడా గవర్నమెంట్ ఎక్కడ కూడా హరాస్మెంట్ లేకుండా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కూడా గవర్నమెంట్ నోటీస్ తెస్తే వాటిని కూడా రిజాల్వ్ చేయడానికి కూడా ఒక వేఅవుట్ను తీసుకొచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తున్నామనే మాట సందర్భంగా మరిగిస్తూ, దయచేసి అందరూ కూడా మీ శక్తి, మీ యొక్క ప్రాధాన్యతను, మీ సర్వీసెస్ను ఇక్కడ ఉండబడేటువంటి సేకరించబడ్డ మీరు లేదా చేసుకున్నటువంటి వ్యవస్థ నుంచి మీ ప్రాంతాలకు కూడా రావడానికి, అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి మిమ్మల్ని అందరూ కూడా ప్రభుత్వం సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంది. అన్ని రకాల సహకారం ఆశిస్తూ, ముఖ్యంగా ఐటీ రంగానికి సంబంధించి ఇతర ఇండస్ట్రీకి సంబంధించిన విషయం లోపల సానుకూలంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో ఉంది అనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. దయచేసి అందరూ కూడా ఇంకొక స్పిరిట్ సానుకూలంగా తీసుకొని అందరూ కూడా భాగస్వాములు కావాలని మరి ఆహ్వానం మీ అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తాను. తర్వాత రాజకీయంగా మీరు చూస్తూ ఉన్నారు, మార్పులు జరిగినాయి. ప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి దాంట్లో గతం లోపల మనం సెక్రటరీకి పోవాలన్నా ఏదైనా ఇబ్బందులు పట్ల ఏం లేదు. ఎక్కడైనా కూడా స్వేచ్ఛగా ఎవరినైనా కలిసి సమస్యను అంటే వన్ వే కాకుండా సమస్యను చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. వినడానికి, పరిశీలించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తాను. దాన్ని నేరుగా కలుస్తారా, ఈమెయిల్ ద్వారా కలుస్తారా, ఇతరాత్ర ఎట్లా కలుస్తారా, బట్ ఇష్యూస్ను మాత్రం మేము అడ్రస్ చేయడానికి ఓపెన్ టు డోర్. ఆ విధంగా ప్రజాపాలన కింద ప్రభుత్వం ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అది అభివృద్ధి పరంగా కావచ్చు, లేదా వ్యక్తిగత సమస్యలు కావచ్చు, వ్యాపార అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఇతర అనేక అంశాలకు సంబంధించిన విషయం లోపల మేమంతా కూడా గవర్నమెంట్ తరఫున మీకు ఒక అస్యూరెన్స్ ఇక్కడ ఉండబడి చాలా దూరంగా వచ్చి కుటుంబ పరంగా మరి అనేక అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి వ్యవహార రీత్యా, వృత్తిరీత్యా ఇక్కడ సెటిల్ అయినటువంటి మీ అందరికీ కూడా
అక్కడికి రావాలనుకున్నప్పుడు అక్కడికి నేరుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని రకాల ప్రభుత్వం తరఫున సానుకూలంగా స్పందన ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ, నేను విద్యార్థి నాయకుడిగా 87లో కరీంనగర్లో SRR కాలేజీ అధ్యక్షుడి నుంచి ప్రారంభించినటువంటి నా వ్యవస్థ 1999లో NSA రాష్ట్ర అధ్యక్షుడైన ఒకసారి అప్పుడు జరిగినటువంటి తానా సభలకు వచ్చాను 2007లో. 2009లో పార్లమెంటు సభ్యుల కన్వీనర్గా అయినాం. 2014 ఎంపీగా ఓడిపోయినాం. 2019లో ఎంపీగా ఓడిపోయినా ధైర్యంగా మళ్ళీ పార్టీ వదిలిపెట్టకుండా 10 సంవత్సరాలు ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు పోరాడి మొన్న మళ్ళీ హుస్నాబాద్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండబడేటువంటి హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి అక్కడ ప్రజల ఆశీర్వచనంతో ఎమ్మెల్యేగా అయినా, ఒక NSA కార్యకర్తగా చాలా కాలంగా సీనియర్ కాంగ్రెస్ లీడర్ కాబట్టి మరి రాష్ట్రంలో మంత్రివర్గం అవకాశం వచ్చింది. తప్పకుండా నేను ఒక కార్యకర్తగానే కాకుండా నేను గ్రాస్ రూట్ లోపల స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా వచ్చినా కాబట్టి ఇప్పుడు అందులో బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఉంది. దానికి సంబంధించి NRI సపోర్ట్గా ఉండేటువంటి స్కీమ్స్ ఏదైతే ఆ పిల్లలకు అబ్రాడ్ ఎడ్యుకేషన్ సంబంధించిందో ఆ ఇష్యూ మీద కూడా కొంత సంఖ్య తక్కువ ఉంది, దాన్ని కూడా పెంచాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొస్తున్నారు. అప్లికేషన్లు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు పెట్టుకునే స్థితిలో చాలామందికి తక్కువగా ఆర్థిక సహకారం అందిస్తా ఉన్నాం. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి కూడా తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి చదువుకోవడానికి ఉండే విద్యార్థులకు సంబంధించిన ఆ స్కీమ్ కింద కూడా సంఖ్యను పెంచి దానికి సంబంధించిన శాఖకు కూడా మరొక మార్పు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తాను. చాలామందికి ఆర్థిక సహకారం అందించడం, ఎందుకంటే విద్య ఒక ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఒకరు ఉంటే ఆ ఇల్లును మొత్తం అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా తీసుకోవాలనుకుంటాను. ఈ 2 అంశాలకు సంబంధించి బీసీ వెల్ఫేర్ సంబంధించి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా RTC లేదా డ్రైవింగ్ లైసెన్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదా రోడ్ సేఫ్టీకి సంబంధించి ఇక ట్రాఫిక్ రూల్స్, అక్కడ జనాభా ఎక్కువ, మనకు ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. అందులో ఇంకా మెరుగైన విధంగా శాఖను మార్పు చేయడానికి కూడా మీ అందరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి అనుభవాల్ని మంచి అన్నీ కూడా నేను సలహా సూచనలు అడుగుతాను. ఎప్పుడైనా దయచేసి నేరుగా హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసి మీ సలహా చెప్పచ్చు, లేదా ఈమెయిల్ ద్వారా కానీ ఇతరత్ర ఎట్లా వాట్సాప్ కానీ ఏది చేసినా తప్పకుండా నేను మీ అందరికీ నాది డీటెయిల్స్ ఇచ్చిపోతాను. అందరూ కూడా శాఖ పరంగా కూడా సమర్థవంతంగా పనిచేయడానికి సలహా కూడా కావాలని కోరుతాను. న్యూజెర్సీలో ప్రవాస భారతీయులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ అందరూ కూడా రామారావు గారు జరిగింది. ఇందులో పాల్గొని కొన్ని అంశాలు ఇచ్చినటువంటి NRI ఇష్యూస్ కొన్ని మాట్లాడడం జరిగింది. తప్పకుండా NRIల యొక్క సహకారం తెలంగాణలో మార్పు జరిగింది. ఇక్కడ ప్రజలందరి యొక్క ఆలోచననే తెలంగాణ ప్రజలకు కూడా ప్రతిబింబించి మార్పు తెలంగాణ ప్రభుత్వం మారింది. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ నుండి ఉన్నటువంటి NRIల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేకమైన చొరవ తీసుకుంటుంది. ఎటువంటి అనుమానం లేదు. అందులో చిన్న అంశాలు ఇక్కడ నుంచి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి ఇష్యూస్, జరిగినటువంటి ల్యాండ్ విషయంలో కూడా. రెండోది డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఈరోజు కొంత రిప్రజెంటేషన్ వచ్చింది. వాళ్ళ సర్నేమ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం లేదు, దానివల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుందనే మాట ఇమ్మీడియట్గా పోగానే సంబంధిత అధికారులు ఆలోచించి డ్రైవింగ్ లైసెన్స్ పరంగా ఆ రూల్ మార్చి స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా NRIస్ మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడేటువంటి వ్యవస్థ మార్పులో మరింత భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా IT విస్తరణకు సంబంధించి మేజర్ సిటీస్కే కాకుండా 2 టైర్స్ 3 టైర్స్ దాకా కూడా రావడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది. దానికి సంబంధించి అందరూ కూడా ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందుకొని రమ్మని చెప్పి ఈ సందర్భంగా అలానే మన ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. మీరు గతంలో కూడా పనిచేశారు రాజశేఖర రెడ్డి గారితో. మనకు ఎలా ఉంటుంది, మీరు కాంగ్రెస్ పార్టీ ఎలా పుంజుకుంటుంది అనుకుంటున్నారు? లేదా భవిష్యత్తులో బాధ్యత విపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడాలి. మేము కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రజల అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పనితీరుకు సంబంధించి షర్మిల గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా
వారందరూ కూడా సహకరించేందుకు జూన్ 4th ప్రెడిక్షన్స్ ఒకసారి జూన్ 4th రిజల్ట్. జూన్ 4th కూడా మంచి ఫలితాలు వస్తాయి. తప్పకుండా దేశంలో కూడా అనేకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కావచ్చు, లేదా రాజ్యాంగం మార్పు జరగకుండా ప్రజలందరికీ ఒక మంచి పరిపాలన ఉండాలనేటువంటి విధంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు తన రైతు ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆ వారి మాటలు ప్రధానమంత్రి హోదాను చదవకుండా గౌరవాన్ని తగ్గించే విధమైనటువంటి పరిస్థితులు చూస్తే ఎన్నికల్లో ఏ విధంగా వారు ఆందోళన గురవుతారో అర్థమవుతుంది. అది దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఫలితాలకు ఇండికేషన్గా భావిస్తాను. ఇప్పటికీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తున్నటువంటి మాట ఇన్ని ఫేజ్ల తర్వాత రోజు రోజు బీజేపీ గ్రాఫ్ పడిపోయి ఇండియా కూటమి యొక్క ప్రభుత్వ ఏర్పాటు దిశగా మరి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నటువంటి ఒక సంకేతం కనబడుతుంది. అందులో తెలంగాణ కూడా భాగస్వామిగా తెలంగాణలో అటువంటి మంచి ఫలితాలు రావాలని వచ్చినప్పుడు సో వేరియస్ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ సుమారు 15 lakhs పీపుల్ ఈ తెలుగు వాళ్ళు ఉంటున్నారు. సో పంజాబ్ తరహాలో ఒక మినిస్ట్రీని ఇస్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మొన్న లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు వచ్చేటప్పుడు. ఆ దిశగా ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందో దానికి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఫెడరల్ సిస్టంలో యూనియన్ గవర్నమెంట్ గారు ఒక ఎన్ఆర్ఐ శాఖ ఉంది. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా ఎన్ఆర్ఐ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. తప్పకుండా ఎన్ఆర్ఐ పరంగా అడ్మినిస్ట్రేటివ్గా ఇతరత్ర ఏ ఇష్యూస్ ఉన్నా స్పెషల్ కేటగిరీ పరిష్కారం చేయడానికి సెక్రటరీ కూడా అపాయింట్ చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.